హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చక్కగా ఇన్నర్ వర్క్ చేసుకోండి. పౌర్ణమి నడుస్తుంది. ఈ 3 రోజులు విపరీతంగా ప్రేమిస్తారు. ఎవరు? మీ డిఎం గారు మిమ్మల్ని అధికంగా మిమ్మల్ని మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే కనుక కంప్లీట్గా యూనియన్ అవ్వాలని, మంచిగా మీకు కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలంటే ఇన్నర్ వర్క్ అనేది ఇలాంటి టైంలో పర్ఫెక్ట్గా చేయండి. ఓకేనా? ఇన్నర్ వర్క్ అక్క చేయమంటావు, ఎలా చేయమంటావు? అఫ్కోర్స్ నేను మీకు ప్రతి వీడియోలలో నేను ఏదో ఒక క్లూ అనేది మీకు ఇస్తూనే ఉంటాను. ఆ క్లూ అనేది మీరు కరెక్ట్గా పాటించినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది యూనియన్ అనేది జరుగుతుంది. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. ఆయన రూపాన్ని, ఆమె రూపాన్ని 3 సార్లు మంచిగా చక్కగా అయినా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడూ మన ఆలోచనలోనే, మన సబ్కాన్షియస్ మైండ్లోనే తిరుగుతూ ఉంటారని మీకు ఎన్నోసార్లు చిన్న వీడియోలలో కూడా చెప్తూ ఉంటాను. అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడు మనని వదలరు, మనం కూడా వాళ్ళని వదలలేము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకరికి ఒకరము మనకి స్వర్గంలో అనేది ముడిపడేసి మనకి అంటే ఈ కింద పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవాళ మన రాసులు, మన డిఎం గారు మనతోని ఏమేమి ఆలోచిస్తున్నారు, ఈ 3 రోజులు ఎలా అతను అంటే 3 రోజులు ఎలా ఉంటుంది అక్క? అవునండి, పాము ఎప్పుడైనా మీరు పొర విప్పడం చూసారా? అడవిలలో ఉండే పిల్లలకి, రైతు పిల్లలకి మాత్రం మంచిగా తెలుస్తుంది. అలా పొర విప్పిన పాములాగా ఈ 3 రోజులు విలవిలలాడడము జరుగుతుంది అన్నమాట. అది కొత్త శరీరం రావడానికి ఎంత కష్టపడుతుందో పాత శరీరం పోవడానికి కూడా అంతే కష్టపడుతుంది అనమాట. అంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు ఎవరైతే డిఎం ఉంటారో, డిఎఫ్ కూడా అంతే. అంటే డిఎంకు ఒక్కరికే ఉంటుంది, డిఎం దుర్మార్గుడు, డిఎఫ్ మంచిదని కాదు. ఇద్దరు ఒకటే దాంట్లో ఒక పడవలోనే ఉంటారు. కాకపోతే అక్కడికో కొనాకుంటారు, ఇక్కడికో కొనాకుంటారు అనమాట. పడవ తీసుకెళ్లాల్సింది మనం నమ్ముకున్న ఏదైతే మనం ఇన్నర్ వర్క్ అనేది ఏది చేస్తామో అదనేది పార్వతీ పరమేశ్వరులు ఒకటి చేస్తారు. ఇక్కడ ఎవరైతే ఉంటారో డివైన్ ఫెమినీ ఉంటారో, డివైన్ ఫెమినీ దగ్గర మన శ్రీమన్ నారాయణుడు ఉంటారు. అందరూ శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు కదా, కాదండి, శనిదేవుడు న్యాయదేవుడు అనమాట. న్యాయం అనేది ఇస్తాడు. ఎప్పుడు మన డిఎఫ్ ఎప్పుడు మంచితనానికి పోయి ఆమె ఎప్పుడు సహాయ గుణం ఉంటుంది కదా బాగా. అంటే డిఎం అంటే లేడీస్లో ఉంటారు, జెంట్స్లో కూడా ఉంటారు, లేడీస్లో కూడా ఉంటారు. అంటే పార్వతీ తత్వం అనేది డిఎఫ్, శివుడి తత్వం అనేది డిఎం అన్నమాట. అది డిఎం అనేది జెంట్స్లో కూడా ఉంటారు అనమాట. ఎప్పుడు ఈ మన డిఎఫ్ తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మన డిఎం ఏం చేస్తారు? రాహు సైడ్ పరిగెత్తుతూ ఉంటాడు. ఇక్కడ అమ్మవారు విష్ణుదేవుడితోని తీసుకొని వస్తుంది లక్ష్మీదేవి. ఇద్దరికీ లక్ష్మి ఉంటుంది, కానీ ఇద్దరు ఎప్పుడైతే ఒకటవుతారో అప్పుడు మాత్రమే ఆ లక్ష్మి అనేది, లక్ష్మీనారాయణుడు అనేది కలిసి వస్తారనమాట వాళ్ళ లైఫ్లో. ఓకేనండి, ఇవాళ వీలైనంత వరకు మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వాలని నేను చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నాను. ఇవాళ ఏ రాశులు ఏమేమి మాట్లాడుతున్నాయి ఏంటి? ఓకేనా? అగ్నితత్వము, భూమితత్వము, జలతత్వము, వాయుతత్వం అనేవి ఉన్నాయి కదా, మన ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వాళ్ళది చూద్దాం. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. నేను అనేది కార్డ్స్ అనేది తీసి పెడుతూ ఉంటాను. చలో తలుచుకోండి. అవునండి, చాలా మీ దగ్గరికి రావాలని ఉన్నాడు. మీరు తన దగ్గరికి మీ హృదయం తీసుకుపోయి ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన ఆలోచించారనమాట. అసలు అవును ఈమె వస్తుంది అంటే, ఏదైనా ఈజీగా వచ్చినప్పుడు దాని వాల్యూ ఉండదు అంటారు కదా. మీరు అర్థం చేసేసుకున్నారు, డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసేసుకొని, జెంట్స్లో ఉన్నా సరే ఆమె లేడీస్లో డిఎం ఉన్నప్పుడైనా మీ మనసులో మాట మీరు ముందు పెట్టేసిండ్రు. కాకపోతే తను ఒప్పుకుంది, ఫస్ట్ ఒప్పుకున్నారు డిఎం. కాకపోతే తర్వాత మళ్ళీ నేను ఎంతవరకు కరెక్ట్, తినతోనే ఉండాలా, ఇప్పుడు ఉన్న లైఫ్లో ఉండాలా, ఎట్లా అనేది నిర్ణయించుకోవడంలో చాలా సతమతం అవుతూ ఉంటారు. ఈ టైంలో మాత్రం మిమ్మల్ని మస్తు మిస్ అవుతారు. థర్డ్ పార్టీ అనేదాన్ని పక్కన పెడితే తను మీ గురించి ఇప్పుడు ఆలోచించేది అత్యధికంగా ఉంటుంది ఈ 3 రోజులు. ఎట్లా వీళ్ళది తుల రాశి వాళ్ళు వచ్చారు. సమతుల్యత, న్యాయం, ఏదైనా మీ సంబంధం మీతో ఉన్న ఏదైతే బంధం ఉందో
మీకు న్యాయం చేయాలి. అంటే ఈ సమయంలో ఎట్లా ఉంటుందంటే, ఎట్లయినా సరే ఇంతకుముందు చేసింది, ఇంతకుముందు అన్నీ ఉన్నాయి, అన్నీ సంబంధాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక విధంగా అయితే ఓకే. కాకపోతే మీతోని ఉండడము, మీతోని అనేది మీరు అనేది తన లైఫ్లో ఎన్నుకోవడం అనేది తనకు తాను న్యాయం చేసుకున్నది వల్ల అవుతారనమాట. ఎందుకంటే ఏదైతే ఈ పౌర్ణమి రోజులు ఉంటాయి కదా, ఇంకా గ్రహణం కూడా ఉంది మన ట్విన్ ఫ్లేమ్స్ పైన. ఇంకా 3/3 అనే పోర్టల్ వచ్చింది. 3 డేటు 3rd మంత్ వచ్చేసింది. ఇంకా దాంట్లో విపరీతమైన పుల్లింగ్ ఉంటుంది అనమాట. డిఎఫ్ ఎవరున్నదో వాళ్ళకి మాత్రం ఈజీగా నైట్ నిద్రపోవడం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే తను ఆలోచించిన ప్రకారంగా మీకు మాత్రం ఒక్క సెకండ్ కూడా నిద్ర రాకుండా హార్ట్ పుల్లింగ్ అవుతూనే ఉంటుంది. ఈవినింగ్ అయిందంటే అసలు ఈ మనిషి మిమ్మల్ని ఎట్లా వదలకుండా ఉండడము ఉంటుందన్నమాట. ఎట్లా అంటే పొద్దంతా ఎవరితోనైనా గడిపిస్తూ ఉంటారు ఈ డిఎం అనేది. ఎట్లా అంటే ఒక 10 మందిలో ఉంటారు, ఒక 20 మందిలో ఉంటారు. తన అంటే పని ప్రకారంగా తనని తను మర్చిపోతూ తన పనిలో పెట్టుకొని తను బిజీగా అయిపోతూనే ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే నైట్ ఈవినింగ్ అవుతుందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట మీ మీద అనేది. ఇంకా ఎందుకు అసలు నేను ఎట్లా ఉన్నా, ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవాలి చాలు, ఇంకా 10 మంది కోసం చేసింది చాలు, ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవాలని 24 గంటలు మీ గురించి ఏడవడం జరుగుతుందండి. ఏడవడం జరుగుతూనే ఉంటుంది. మీతో గడిపిన ప్రతి ఒక్క నిమిషము, ఎప్పుడైతే మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడాలనుకున్నా కానీ నోట్లో నుంచి ఒక్క మాట రాకుండా ఎట్లయితే బాధపడరో, అంటే అప్పుడైతే నోరు మూసేసుకుంటారు. ఇంకా అంటే ఎట్లా అంటే ఏదో అడుక్కున్న వాళ్ళు వచ్చినట్టు దానికంటే హీనంగా మీరు కనబడుతూ ఉంటారు. పర్లేదులే వస్తూ ఉంటారు కదా ఓకే, ఇప్పుడు కాకపోతే నేను మాట్లాడకపోయినా పర్లేదు మళ్ళీ వస్తూనే ఉంటారు కదా అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసిన వ్యక్తి ఈ 3 రోజులు మాత్రం ఇట్లా ఈ మూన్ హాఫ్ మూన్ ఉంది చూడండి, ఇక్కడ హాఫ్ మూన్ ఉంది కదా, ఈ హాఫ్ మూన్ లాగా విలపిస్తూనే ఉంటారు. అవి ఎంత ఏడుస్తారంటే ఇప్పుడు నైట్ కూడా ఈ పున్నం రాత్రులల్లా మనకి ఈజీగా మనకి చెప్పాలి. ఇక్కడ ఏమున్నాయి, డాగ్స్ ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, వాళ్ళకి తెలిసిపోతుంటుంది. అందుకే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. మీకు ఇది ఉంది కదా స్క్రోపియో, ఇది కింద ఉంది కదా ఇది తేలు, మీరు పోయినప్పుడల్లా మిమ్మల్ని తేలులాగా మాట్లాడారు కదా, అంటే డంక వేస్తారు కదా, మీకు ఆ మాటలతోనే మీ మనసును గాయపరిచారు కదా, అదంతా గుర్తు చేసుకుంటారు ఒక్కొక్క నిమిషం. ఇక అరే ఎందుకు అట్లా అన్నా, అరే అట్లా అనేది లేకుండే, అట్లా ఎందుకన్నా, ఆ మాటలు ఎందుకన్నా, అసలు నేనెందుకు అట్లా తయారైనా అనేది చేసుకొని బాగా రాత్రి మొత్తం అంతా అంటే రాత్రి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ ఏడుపు ఇక పొద్దున సూర్యుడు వచ్చేంత వరకు ఉంటుంది అనమాట. ఇక అసలు వర్ణించలేము ఆ బాధ అయితే డిఎంది. అక్కడ ఏడుస్తుండే ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటారో పర్ఫెక్ట్గా ట్విన్ ఫ్లేమ్స్ ఉండరు. ట్విన్ ఫ్లేమ్స్ అంటే అడుగడుగున అందరి ఇళ్ళలో ఒక్కొక్కరు ఉండరు. యూనిక్గా ఎవరో ఒకరు ఉండరు అనమాట. 1000 మందిలో ఒకరే ఉంటారు. 1000 మందిలో కూడా కాదు, 10,000 మందిలో ఒక్కరే ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఇది పూర్వజన్మ బంధంది. ప్రేమికులు అంటే అందరూ ఉంటారు, కాకపోతే ఈ పూర్వజన్మ బంధం ఏదైతే ఉందో అది యూనిక్ అనమాట. ఒక 10,000 మందిలో ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు ఇంకొక ట్విన్ ఫ్లేమ్స్కి అంటే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ డిఎఫ్ కలిపిన వాళ్ళు మాత్రం చాలా అర్థంగా ఉంటారు అనమాట. వాళ్ళు కలిసిర్రంటే ఇంకంతే. ఇంకా ఈ టైంలో ఈ పున్నమి దాంట్లో చెప్పినా కదండి 24 గంటలు. ఇప్పుడు అయితే ఇంకా రేపు ఉంటుంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే దేతాడి పోషమ్మ గుడి అనమాట. డిఎం ఉంటారు, ప్రతి ఒక్కరిలా మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ బుర్రలో మొత్తం అంతా మీరే నిండి ఉంటారు. మేము నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఎందుకంటే అక్క ఎప్పుడు నేనే ఫోన్ చేయాలనుకుంటా, నన్ను బ్లాక్ చేసేసిరక్క, నాతో మాట్లాడతలేడక్క, నాకు మాట్లాడాలని చాలా ఉంది కానీ అక్కడి నుంచి ఏమాత్రం అనేది రావట్లేదు అక్క. మళ్ళీ పోయినప్పుడు ఎంతో ప్రేమగా చూస్తారక్క. ఇవాళ కూడా ఒక సిస్టరు నాకు మెసేజ్ రాసింది, మమ్మల్ని ఇద్దరిని కలుపమని ఆ భగవంతుని అడుగుమంటే నేను రాసినాను. నేను ఏదైతే తనకి మళ్ళీ ఆపోజిట్గా అనేది మంచిగా మెసేజ్ అని పెట్టినా కానీ మెసేజ్ ఏదో ఒక దానివల్ల ఎర్రర్ వచ్చిందనమాట, పోలేదు. ఆ ఎర్రర్ వల్ల
సో ఏమంటున్నంటే ఈ టైంలో ఇద్దరు ఒకటేలాగా ఆలోచించడం అనేది ఉంటుంది. ఒక 1000 మంది ఇంట్లో తిరుగుతున్న 10 మంది వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ వాళ్ళకంతా సర్వ్ చేసిన తర్వాత డిఎం ఎట్లుంటుందంటే పరిస్థితి, డబ్బులు పెడతాడు, చాకరీ చేస్తాడు, అన్నీ చేస్తాడు, మళ్ళీ ఇంకా భార్య అనే మాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత అరే ఏమీ సరిగా చూడడమే వస్తలేదు ఆయనకనే అంటారు. అట్లా అంటే ఆ డిఎందే కాదు, డిఎఫ్ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. ఇంట్లో మొత్తం చుట్టాలే ఉంటారు, మొత్తం చేయించుకునేటోళ్ళే ఉంటారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఏం చేసింది, ఏం చేయలేదు కదా. అట్లుంటోళ్ళకి దీవెన వచ్చింది. టెంపరెన్స్. మీ బాధలు ముగియబోతున్నాయి. అర్థమవుతుందా మీకు? మీ బాధలు ముగియబోతున్నాయి. మీరు ఎప్పుడైతే అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో లేడీస్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ పార్వతీ తత్వం ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎట్లుంటారంటే చాలా చాలా క్షమించే గుణము, ప్రేమ, అతి ప్రేమ అన్నమాట. ఇప్పుడు మీ ముఖాన్ని పట్టుకొని మిమ్మల్ని తిట్టినా కానీ మీరు మళ్ళీ ప్రేమిస్తారు వాళ్ళని. అంటే ఆ తత్వమే అట్లా ఉంటుంది అనమాట అది. ఇప్పుడు ఇక డిఎంని ఎందుకు ప్రేమించరు చెప్పండి. డిఎం అనేది ఏంటిది? మనని అవేకెన్ చేయడానికి వస్తారు, మనని ఆత్మని మేలుకొల్పడానికి వస్తారు. మనం ఆల్రెడీ పడిపోయే ఉన్నాం కదా మన లైఫ్లో, ఇంకా ఏం లేవాలక్క, అదే అనమాట. దాన్నే కరెక్ట్గా లేపి మనని అవేకెన్ చేయాలి. అవును, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ పుట్టుకకు ఒక కారణం ఉంది, నువ్వు పడే కష్టానికి ప్రతి ఒక్కదానికి చెల్లింపు అనేది ఉంది, నీకు మోక్షం అనేది ఉంది. చలో నువ్వు ఇంకింత కొంచెం కామ్గా ఉండు, కొంచెం దేవుడి పైన శ్రద్ధ పెట్టు అనేది ఉంటుందన్నమాట. అవేకెన్ చేయడానికి అనేది ఈ ట్విన్ ఫ్లేమ్లో ఆపోజిట్ పర్సన్ అనేది మనతో కలుస్తారు. మీరు డిఎఫ్ అయితే డిఎం కలుస్తారు, మీరు డిఎం అయితే డిఎఫ్ కలుస్తారు. రాత్రి పగలు తనకు ఎందుకు మీరు ఒక మనిషి కోసం ఎందుకు ఆలోచిస్తారు? మీరే చెప్పండి. పెళ్ళైన వాళ్ళే ఉంటారు అందరు దీంట్లో, అయితే ఎవరు చిన్నపిల్లలు ఉండరు, అవునా కాదా? పెళ్ళైపోయి పిల్లలు ఉండి బరువు బాధ్యతలు ఉండి మంచి పేర్లు ఉండి పొద్దున్న లేస్తే 10 మందిలో తిరిగే మర్యాద కలిగిన బ్రతుకుంటుంది. అట్లాంటిది 10 మందిలో మనము అందరినీ మర్చిపోయి జర్ర చీకటి కాగానే జర్ర పడుకోగానే ఆ మనిషి కోసం మన బుర్ర ఎందుకు ఎదుగుతుంటుంది, మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది? ఇప్పుడు అవన్నీ ముగిచ్చే టైం వచ్చింది మీకు. అవన్నీ ముగిసిపోతాయి. ఇక సార్లు ఎక్కువైపోయింది అనేది. ఇది ఎవరైతే 5 years 6 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. ఎందుకంటే మన టెంపరెన్స్ అంటే మామూలు టైంలో టెంపరెన్స్ వస్తే అది ఒక విధంగా మామూలుగా అవును దీవెనలు ఉంటాయని చెప్తున్నాను. ఈ పున్నమి రాత్రులలో ఎట్లా వచ్చిందంటే మనకు డిఎం ఏడుస్తున్నాడు, డిఎఫ్ మీకోసము. డిఎం అనేది పూర్తిగా అనేది మీకోసమే. థర్డ్ పార్టీకి నేను ఎక్కువ వాల్యూ ఇచ్చేసి ఈమెని పక్కకు పెట్టేసిన నేను, నా అంత మూర్ఖుడు ప్రపంచంలో ఎవరు లేరు అని అనుకొని ఈ టైంలో ఏంటంటే నేను చెప్పినా కదా, పాముకి పొర తీసినట్టుగా ఆయన అన్నీ చేసినవన్నీ తొలగిపోతుంటాయి అన్నమాట. తొలిగిపోయిన తర్వాత దేవుడి దగ్గర పోయి మొరబెట్టుకుంటాడు. తెలియదు అనమాట తనకి. ఈ డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఆ టైంలో చాలా ఏడుస్తారనమాట. వాళ్ళు ఏడ్చి అప్పుడు వాళ్ళు గొడవ అక్కడ పోయి కొట్టుకున్నప్పుడు ఎక్కడ ఉన్నాయని ఏ టైంలో అని రాత్రిపూట 2 గంటల నుంచి మీకు 5 గంటల వరకు మేలుకో వచ్చి తన కోసం మీరు విలవిలలాడుతున్నారు అని అంటే మీరు డిఎం అయినా డిఎఫ్ అయినా ఉంటారు. పూర్వజన్మ బంధం వాళ్ళు, దాంట్లో డౌటే లేదు. మీకు అనేది రీయూనియన్ ఉంది. మంచి ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఉంది కదా, చాలు మీరు పడ్డ కష్టం అంతా చేసిన బాధలన్నీ పోయినాయి. మీ పంట ఏదైతే ఉందో పండి మీకు మంచిగా గొప్పగా అనేది ఆశీర్వాదాలు అనేది వస్తున్నాయి అన్నమాట మీకు. ఓకేనా? మీరేం అధైర్యపడద్దు. ఓకే, ఇన్నర్ వర్క్ చేయమని మనకు పదే వస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఎవరో ఇన్నర్ వర్క్ కోసం చాలా తాపత్రయపడుతూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళు నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ నేను చెప్తూ ఉంటాను అనమాట.
ఓకేనా. ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. సగము చూసినప్పుడు మనం ఏదైనా రామాయణం స్టార్ట్ చేసినామా, ఏదైనా చూస్తున్నప్పుడు పాతది ఏదైనా మనం స్టార్ట్ చేసినప్పుడు అనుకోని ఒక చూస్తున్నాం మనం రాముడు సీత చూస్తున్నాం, లాస్ట్ వరకు మహాభారతం అవుతుందా లేకపోతే ఏమవుతుందో కూడా తెలియదు కదా. అట్లాంటి లాస్ట్ వరకు అనేది ఎవరు వీడియో అనేది చూస్తలేరు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూనియన్ అనేది ఎప్పుడు ఏంటిది అనేది తెలిసిపోతుంది. ఎందుకు ఇన్నర్ వరకు చేయాలి? అవును, ఈ పున్నం రాత్రులలో మంచిగా మీరు ఇన్నర్ అంటే డేల టైంలో, ఇప్పుడు మళ్ళీ గ్రహణం కూడా ఉంది, గ్రహణం టైంలో ఏమేమి పద్ధతులు ఉంటాయి ఏముంటాయి అనేది కూడా జాగ్రత్తగా పాటించండి వీలైనంత వరకు. మీరు ఈ టైంలో, నేను హనుమంతుడు భక్తురాలిని కదా, నేను మీకు ఏం చెప్తాను, నేను ఎప్పుడు శివపార్వతులని జపం చేయండి, హనుమంతుడిని మొక్కండి ధైర్యం వేయడానికి. కానీ ఈ పున్నం రోజులల్లో, ఈ రాత్రులల్లో, పున్నమి ఎప్పుడైతే గ్రహణం పడుతుందో ఆ టైంలో మీరు లంబోదరుణ్ణి, ఎవరిని, గణేశుణ్ణి మీరు ప్రార్థించినట్టయితే, ఆయన జపము 108 సార్లు మీరు జపించినట్టయితే మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నంబర్ 1గా మీ జర్నీలో మీరు ముందుకెళ్తారు. మీ హెల్త్ కూడా ఏం ప్రాబ్లం రాదు, మీరు అనుకునేవన్నీ తీరుతాయి అనమాట. ఇట్లాంటివన్నీ నేను చెప్తూ ఉంటాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. మంచిగా చక్కగా మూగజీవాలకి ఫుడ్ పెట్టండి, ఓకేనా. మంచి నీళ్ళు, చెట్లకి నీళ్ళు పోయండి, బీదలకు కొంచెం అన్నం పెట్టండి. బట్టలు లేని వాళ్ళకి మీ బట్టలు ఇవ్వకుండా ఏవైనా కొత్త బట్టలు అనేది కొనివ్వండి, ఓకేనా. మీ వ్యక్తి 3 రోజుల్లో కానీ 3 వారాల్లో కానీ మీ దగ్గరికి పూర్తిగా రావడానికి సంసిద్ధమై ఉన్నాడు. ఇంతకుముందు మిమ్మల్ని రిజెక్ట్ చేసినవన్నీ ఎందుకు రిజెక్ట్ చేసినా, నెగ్లెక్ట్ చేసినవన్నీ ఎందుకు ఆమె నెగ్లెక్ట్ చేసిన, ఆయన నెగ్లెక్ట్ చేసిన, థర్డ్ పార్టీకి ఎందుకు నేను ప్రిఫరెన్స్ ఇచ్చిన అని రాత్రులు ఇప్పుడు ఇక ఏడుస్తాడు. ఇక ఇగోండి ఇక్కడ వచ్చింది కదా, నేను చెప్తలేను కదా, కార్డు చెప్తుంది, మన కార్డ్స్ మాట్లాడతాయి కదా. నేను కూడా రోజు నేను మార్నింగ్ చూసుకుంటాను, నేను ఎప్పుడైనా ఒకసారి చాలా నాకు అయినప్పుడు నేను కంపల్సరీ చూసుకుంటాను అసలు ఏం జరుగుతుంది అనేది. మంచిగా మొక్కుకొని నేను కూడా చూసుకుంటాను. నేను మీకు కూడా చూడాలని అనిపిస్తుందని నేను మీకు షార్ట్స్లో పెడుతున్నాను కదా, అట్లా అనమాట. ఓకే, ఈ చెప్పినాం కదా, ఈ 3 days అనేది మీ గురించి విపరీతంగా అయితే పుల్లింగ్ ఉంటుంది. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో మంచిగా ఇన్నర్ వర్క్ చేయండి. రాత్రి నిద్ర పడతలేవక్క నాకు చాలా బాధ అవుతుంది. అవునండి, అవుతుందండి. డిఎఫ్ అనేది పూర్వజన్మ బంధం అంటే మామూలు కాదు. మామూలుగా ఇవాళ రేపు జనరేషన్ ప్రేమించుకున్న వాళ్ళు ఒక 10 రోజులు చూసుకోకపోతేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు. ఇక్కడ ఆత్మబంధం ఉంది, ఇక్కడ మనకు తెలియదు, మనం ఏడుస్తున్నది కూడా మనకు తెలియదు, కళ్ళ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉన్నోళ్ళు, పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళు మాత్రము మంచి రెసిగ్నేట్ అవుతుంది. నాకు తెలుసు, రేపు మార్నింగ్ నాకు పెట్టిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరు నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండండి. మీరు అధికంగా ఆలోచించకండి. ఒకటే చెప్పేది ఏంది, మీ జ్యోతిగాక చెప్పేది అంటే అధికంగా ఆలోచించకండి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. మీ వ్యక్తి పుట్టింది మీకోసమే, మీ గురించే రాత్రులు ఎదుగుతాడు, మీకోసమే బాధపడతారు, మీరు కూడా తన కోసం అంటారు. మీకు అనేది కలిసి వచ్చేది ఉందండి. మెటీరియలిస్టిక్ మ్యాన్ అయినా కానీ 10 మందిలో ఎవరు ఏమనుకున్నా కానీ మీరే డైమండ్ అనుకొని మీ దగ్గరకు వచ్చేది రోజున. ఇదిగోండి మొత్తం ఇదంతా బంగారం ఇచ్చేవాళ్ళు ఇదంతా ఉన్నారు, తన వాళ్ళే తనని కాటేస్తున్నారు ఈ టైంలో. నేను పెద్ద అనే వాళ్ళు 10 మందిలో ఆయనని మోసం చేసి టైం వచ్చేసింది. ఇప్పుడు మీరంటే ఎంత ముఖ్యం అనేది తెలిసింది, మీరు అద్భుతమైన డైమండ్ అని తెలిసింది, మీరే ఇంకా తను అనేది తెలిసిపోయింది. దీంట్లో ఎక్కడ ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేస్తే మీకు అనేది ఈ రోజు అనేది చాలా తొందరలో ఉంది, ఓకేనా. ఎస్, వచ్చింది క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ తెలుసు కదా, మనకి చూపిస్తూ ఉంటుంది, ఇది చేయాలా అది చేయాలని చెప్తూ ఉంటుంది కదా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనేది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చినప్పుడు జ్యోతిగాకకి అవును భయం అవుతుంది, ఎందుకంటే ఆమె తీర్పు ఎట్లుంటుందో తెలియదు. ఆమె మాహిష్మతి కదా మనకి. డెత్ వచ్చింది. డెత్ అనేది పాతవి ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, పాతవి మిమ్మల్ని తనని మోసం చేసిన అంటే ఇప్పుడు డిఎంకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు వేర్రు అనుకోండి, అక్కడ ఆల్రెడీ అసిస్టెంట్ ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు. ఆమెతో మాట్లాడొద్దు, ఆయనతో మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడినావంటే నీ లైఫ్ పాడవుతుంది, ఎందుకంటే అది కూడా ఇంతకుముందు మస్తుగా ఇట్లాంటివి అయినాయి, నువ్వు కూడా అట్లనే అవ్వద్దు. అట్లాంటి వాళ్ళు మంచిగా సైడ్కి కూర్చోబెడతారు. యమధర్మరాజుకి పక్కకున్నట్టు చిత్రగుప్తుడిలాగా అన్నమాట.
అట్లా ఉంటాడు. అది రాహు అని చెప్పాలన్నా శని అని చెప్పాలన్నా, శని ఏం చేస్తాడు, శనిదేవుడు న్యాయం చేస్తాడు. రాహు ఏం చేస్తాడు, తప్పదోరుగా ఇటు కాదు ఇటు తీసుకపో, అటు తీసుకపో బాయిలో పడేసి అని చెప్తాడు. ఆ బాయిలో పడేసేటోడు పక్కకి కూర్చుంటాడు. అట్లాంటి వాళ్ళని పక్కకి పెట్టేసి, సరే ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది, నా మనిషి ఆమె ఆయన, నేను ఇంకా సార్లు నెగ్లెక్ట్ చేసింది చాలు, నాకు ఊపిరి ఆడతలేదు, వీని మాట వింటే ఈమె మాట వింటా అని అనుకొని మీ దగ్గరికి ఆ పాతవన్నీ కట్ చేసేసుకొని మీరు ముఖ్యమని తెలిసేసి, యూనియన్ మాత్రం చాలా తొందరలో ఉందండి, చాలా చాలా తొందరలో ఉంది. ఎందుకంటే టెంపరెన్స్ వచ్చింది మనకి, ఓకేనా. టెంపరెన్స్ వచ్చింది మంచిగా. టెంపరెన్స్ తర్వాత ఇన్నర్ వరకు ఏమని మంచి వార్నింగ్ వచ్చింది. నాకు కూడా అవుతుంది, నేను కూడా చేస్తాను. ఇదిగోండి వచ్చిందా. వృశ్చికం రాశి వాళ్ళు గాఢ రహస్యం, మీతో ఉన్న ప్రేమని ఏదైతే రహస్యంగా పెట్టిరో, ఇంకా చాలు, ఆమె లేకుంటే నేను ఉండలేను, ఆయన లేకుండా ఉండలేను, తనే నా లైఫ్ పార్ట్నర్, ఎట్లయినా సరే ఆమెని కలవాలి, థర్డ్ పార్టీని పక్కనే పెట్టేసి నేను ఆమెతోనే బతకాలి అనేది గట్టి నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వచ్చి పార్టీ చేసుకునే టైం వచ్చేసింది. మీరు అధైర్యపడొద్దు, ఓకేనా. ఇదిగోండి ఇంతకుముందు మీకు ఇచ్చిన ఏదైతే ఉంటాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనము ఇప్పుడు డిఎం వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే పూర్తిగా పొద్దుస్తమానం పనిచేస్తారా. అది ఆఫీస్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, చుట్టుముట్టు 10 మంది ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ 10 మంది కాదు, 100 మంది కాదు, ఎప్పుడు చూడు ఊపిరి ఆడకుండా ఉంటారా. ఆ టైంలో కూడా మీరు గుర్తు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవునా, మీతో గడిపినవి అట్లాంటివి అప్పుడప్పుడు గుర్తు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక రాత్రి కానీ ఇంటికి పోగానే మొత్తం పని ఉంటుంది. మొత్తం చుట్టాలు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చాకరీ చేసేసిన తర్వాత ఇక అయినోళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన, ఇక ఈడు వచ్చింది కదా మన మెయిన్ క్యారెక్టర్ మహేష్మతి ఇక మాటలు అనడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దేనికి పనికిరావని తల్లి నుంచి స్టార్ట్ అవుతుంది, భార్య నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పుణ్యం రోజులలో ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అనడం స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడు అందరు పడుకున్న తర్వాత అయ్యగారు పని స్టార్ట్ అవుతుంది. ఏడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఇక సంటి పిల్లగాడిలాగా ఎక్కిలు కట్టుకొని ఏడుస్తూ ఉంటారు అనమాట. ఇక ఇట్లాంటి టైంలో ఏం చేయాలి డిఎఫ్? అవును, ఇవ్వండి తన పరిస్థితి, మీ పరిస్థితి కూడా ఇట్లానే ఉంది. ఇది వచ్చేసి మకరం రాశి వాళ్ళది వచ్చిందండి. మీతోని ఉండేది ఏదైతే ఉందో బంధము బాగా బాధ్యతగా తీసుకోవాలి, ఇంకా చాలు అనేది అనుకుంటూ ఉన్నారు. మీకోసము ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అసలు మీరు అనేది బుర్ర అనేది వదులుతలేరు. థర్డ్ పార్టీని వదిలేసి చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీని ఒక లాతు కొట్టేసి మీ దగ్గరికి రావడానికి కరెక్ట్గా చూస్తున్నారు. మీరు ఏం బాధపడకండి. ఎవరైతే అన్నలు ఉన్నారో, తమ్ముళ్ళు నాకు మన సింహరాశి వాళ్ళకి విపరీతమైన, ఇది సింహరాశి పైనే వచ్చింది ఇప్పుడు ఈసారి మన పౌర్ణమి కూడా. సింహరాశి వాళ్ళది చాలా విపరీతంగా ఉంది. వాళ్ళు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు మంచిగా గణేశుడికి అనేది మంచిగా మీరు జపం చేయండి, 108 జపం చేయండి. మంచిగా చక్కగా గ్రహణం అంతా అయిపోయిన తర్వాత, ఏదైతే క్లీనింగ్నెస్లో అవన్నీ అయిపోయిన తర్వాత శివుడికి దగ్గరికి వెళ్ళేసి, ఏం లేదు, ఏ మంత్రాలు రాకపోయినా పర్లేదు, ఓం నమ శివాయ వస్తుంది కదా, ఓం నమ శివాయ శివుడు ముందు కూర్చొని కాస్త ఆయన విభూది మంచిగా నుదుటిన పెట్టుకొని ఏదైతే ఉంటుందో అక్కడ ఆయనని కొంచెం సేపు చూసి మంచి ఓం నమ శివాయ 108 సార్లు జపం చేసి ఇంటికి వచ్చేసి మంచిగా ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు ప్రశాంతంగానే ఉండండి, ఓకేనా. మీ అక్క మీకు ప్రతిసారి చెప్పేది అదే, అక్క ఏం చేయమంటారు అని చాలామంది తమ్ముళ్ళు అడుగుతారు. ఎవరైతే రంగా తమ్ముడు ఉన్నారో ఆయనకి చెప్తున్నా నేను, రంగా తమ్ముడు కానీ, హనుమంత్ గారు కానీ చాలామంది ఉన్నారు, మోహన్ రావు గారు కానివ్వండి, మధుసూదన్ గారు కానివ్వండి, మళ్ళీ ఇంకా చాలామంది ఉన్నారు, బ్రదర్స్ చాలామంది ఉన్నారు. అందరు పేర్లు తీసుకోలేను, ఎందుకంటే తీసుకోవచ్చో లేదో కూడా తెలియదు కదా, అందుకని ఓకేనా. ఎవరైతే చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరేం టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు గ్రహణం వచ్చేసింది, ఇది పుణ్యం వచ్చేసింది, గ్రహణం మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడద్దు. ఎంత శాంతిగా మనం ఉంటే మన పనులు కూడా అంత శాంతి అవుతాయి, ఓకేనా. ఇప్పుడు మీ పార్ట్నర్ మీకోసం ఎంత తప్పిస్తున్నారో మీరు కూడా ఈ పుణ్యం రోజులలో అంతలా తప్పిస్తారు. కాకపోతే ఏం చేయాలి అక్క? ఇదిగోండి లాస్ట్ మనకి సింహరాశి పైనే వచ్చింది పుణ్యమని, మనకు వచ్చింది, పరిస్థితి బాగాలేదు, దానికి కొన్ని
మంచిగా ఇన్నర్ హీలింగ్ అనేది చేసేసుకోవాలి. నేను మీకు మళ్ళీ ఒకవేళ వినాలనుకుంటే కనుక మీరు ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. నేను చెప్పేసిన ఏ భగవంతుడికి ఏమేమి చేయాలనేది చక్కగా అవన్నీ చేయండి. ప్రశాంతంగా ఉండండి. కారం తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి. మీరు 10 మందిలో తిరిగే వాళ్ళు కంపల్సరీ ఉంటారు కాబట్టి మీరు వీలైనంత వరకు వాళ్ళు మాట్లాడితేనే మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే లియో రాశి సింహరాశి వాళ్ళ మీదనే వచ్చింది కాబట్టి వాళ్ళకి అనేది కొంచెము గట్టిగానే ఉంది కాబట్టి మన కార్డ్స్ కూడా చాలా గట్టిగానే చూపిస్తున్నాయి. బాధలు మీరేం అధైర్యపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధైర్యపడద్దు, బాధపడద్దు, భయపడద్దు. మా అవును దైవం అనేది ఒకటి ఉంది, ముందుకు నడవాలి మనం. లైఫ్ ఎంత కష్టమైనా సరే ప్రతిరోజు నేను మీకు ఒకటే నేర్పిస్తాను. ప్రతిరోజు మన లైఫ్ ఒక తెల్ల కాగితము, దానిపైన ఫస్ట్ దేవుడి పేరు రాసుకోండి. అంటే పొద్దున్న లేవగానే తలుచుకోండి. లాస్ట్కి అయిపోయిన తర్వాత మన అనుభవాలన్నీ రాయొచ్చిన వాళ్ళు మంచి ఒక పేపర్ మీద రాయండి. లాస్ట్కి మీకు ఇష్టమైన దైవానికి మీరు థ్యాంక్స్ చెప్పండి. जो भी है मुसलमान बच्चे भी देख रहे हैं ना, ये रमज़ान दिनों में ये ग्रहण वो पूरा हम लोग पकड़ते, पर ना तुम लोगों का वैसा नहीं रहता, अच्छा रहता. अच्छा नमाज करते, पूरा करते, अल्लाह आपको बहुत अच्छा जो भी है बरकत देते. क्यों बोले तो अब इतना मेहनत करते हो, रात दिन पूरा पानी नहीं पीते, पूरा वो भी नहीं करते ना. नमाज पेज 5-6 टाइम करते रहते, भगवान के ऊपर ही रहते, बहुत अच्छा करते. जो उन लोगों को भी बोल रही हूँ, जो छोटी बहनें हैं, जो छोटे भाई है, बादशाह है, जो बहनें एफ्रीन बोल के लिखते हैं ना, उनको भी मैं बोल रही हूँ आपका यूनियन बहुत जल्दी होगा. आप क्या है बोले तो अपना काम जो भी है करते जाना है, बहुत आराम से रहने का है. 10 जने में मत रहो, अकेले में रहने के लिए अल्लाह से ज़्यादा बात करने के लिए करो. ये टाइम में अल्लाह आपका जो भी है वो ख्वाहिश आपका पूरा कर देंगे. और क्या बोलते हैं, इंशाअल्लाह आप जो भी आपके मन में है, जो उनसे आप निकाह कर लेना चाहते हैं, वो जल्दी हो जाएगा, प्रोलॉन्ग नहीं होगा, ऐसा मैं बोलती हूँ. जो भी है निष्ठा से जो भी कर रहे हैं ना, तुम लोग करते रहते हैं, बहुत अच्छा करते हैं ना. नमाज में भी वो उसमें आप जो दुआ करते हैं ना, जो गरीबों को लिए तो तुम लोग काम करते रहे हो. अच्छा खाना खिलाते, रमज़ान को बहुत अच्छा सबको करते. ये क्या है ना, ये टाइम में भी तुम लोग करते रहना. गरीबों को बहुत अच्छा देख लेते, वो कर लेते. मैं भी देखती रहती हूँ. मेरे भी जो भी दोस्त हैं, मेरे स्टूडेंट्स हैं, जो भी है, उन लोग वही काम करते रहते. तो मैं क्या बोल रही हूँ, अपन ये प्यार के लिए जो दुआ मांग रहे हैं अल्लाह से, जो अपने भगवान से, वो अपन हमें वो थोड़ा ज़्यादा करना है, जल्दी हो जाएगा. अपना जो ख्वाहिश है वो जल्दी पूरा हो जाएगा. ठीक है. अभी तुम लोग जो नमाज कर लेते हो, उसमें तुम्हारी दीदी का मेरा नाम भी आपके अल्लाह से बोलना, मेरा भी ख्वाहिश पूरा होना बोल के. आप लोग उनसे बहुत अभी ज़्यादा रहने का दिल बोलता है, पर ना आपको भी रेस्ट लेने का है ना, इसलिए అల్లా హాఫీజ్. అచ్చా దువా మే ముझे యాద్ కర్ లో. ఇంకా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ మీరు చక్కగా మీరు దైవ ప్రార్థన బాగా చేసుకోండి, ఇన్నర్ హీలింగ్ బాగా చేసుకోండి. ఇంకా ఇన్నర్ హీలింగ్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో నంబర్ పెట్టిన ఆ నంబర్కి మీరు మెసేజ్ చేసుకోవచ్చు, కాల్ అనేది చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా. దానికి ఛార్జ్ ఉంటుందండి, ఫ్రీ ఏది ఉండదు. సర్వే జన సుఖిన భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.